ఈ నెల 28న మనకు రాఖీ పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఈ 2 వస్తువులని మీ ఇంటికి కొని తెచ్చుకుంటే చాలండి. సంవత్సరం అంతా కూడా మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుందన్నమాట. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ వస్తువులని మీరు ఖచ్చితంగా కొనండి. ఈ వస్తువులు కొనటం వల్ల ఏమవుతుందంటే గనక దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుందండి. ఈ వస్తువులకు అంతటి పవర్ ఉంటుందన్నమాట. అందుకే ఈ వస్తువులు కొనండి. ముఖ్యంగా పౌర్ణమి ఏంటంటే గనక శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ రోజున రాఖీ పౌర్ణమి కాబట్టి ఏంటంటే గనక అక్క చెల్లెళ్ళు అంటే ఎవరైతే అక్క చెల్లెళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ రాఖీ కట్టుకుంటారనమాట. ఆ రోజున ఏంటంటే గనక రాఖీ పండుగగా మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం కదా. అలానే కాకుండా ఈసారి రాఖీ ఏంటంటే గనక భద్రముహూర్తంలో వచ్చిందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి రాఖీ ఏంటంటే గనక పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది. అయితే పౌర్ణమి తిథి ఏంటంటే గనక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది అనమాట. ఆ తల్లి పౌర్ణమి తిథిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. శుక్రవారం, శ్రావణ మాసం, అలానే కాకుండా మంచి రోజు కాబట్టి 2 వస్తువులండి, ఎక్కువగా కూడా మీకు అవసరం లేదండి. 2 వస్తువులు కొనుక్కోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి. వస్తువుల వల్ల ఏంటంటే కనుక దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది, విపరీతమైన సంపద మీ సొంతం అవుతుంది, ఆదాయం అనేది ఏంటంటే కనుక పెరుగుతుంది. కాబట్టి ఈ వస్తువులని మీరు ఖచ్చితంగా కొనండి. నార్మల్గా చెప్పాలంటే కనుక ఈ వస్తువులకి అంతటి పవర్ కూడా ఉంటుంది. పౌర్ణమి కాబట్టి పవర్ ఎక్కువగా ఉంటుంది కావున లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు ఏంటంటే కనుక మనం కొనుగోలు చేయాలన్నమాట. ఏ వస్తువులని కొనాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పాలంటే కనుక శుక్రవారంతో కూడి పౌర్ణమి వస్తుంది కదా, చాలా పవిత్రమైనది కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారిని పూజించిన తర్వాత దీపం పెట్టేటప్పుడు ఒక 10 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ రాళ్ళ ఉప్పు ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. అద్భుత శక్తులు ఏంటంటే గనక ఉప్పులో దాగుంటాయి. ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు పరమ పవిత్రమైన పవర్ అనేది ఉంటుందన్నమాట. అందుకే ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొంటే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. అందుకే ఒక 10 రూపాయలు పెట్టి ఏంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ని కొనండి. కొని తెచ్చుకున్న తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మీరు ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు. ఉప్పు కొని తెచ్చుకున్న తర్వాత అప్పులు తీరటానికి పరిహారం చేయండి. ఒక మట్టి పాత్ర తీసుకొని గుప్పెడంత ఉప్పు పోసి, 1 స్పూన్ ఆవాలు పోసి, 1 రూపాయి బిళ్ళను పెట్టి, 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు పోయండి. ఇదేంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పరిహారం. చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. చేసి ఫలితాలను పొంది వాళ్ళ అప్పులను తీర్చుకున్నారనమాట. వాళ్ళు కూడా ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళారని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీ అప్పు తీరాలన్నా, మీకంతా కూడా మంచి జరగాలన్నా, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలన్నా, మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు, ఇబ్బందులు పోవాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీరు కూడా అప్పిచ్చే స్టేజ్కి వెళ్ళాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ఇలా ఉప్పు ఏంటంటే కనుక కొని ఇంటికి తెచ్చుకొని అప్పులు తీర్చుకునే పరిహారాలు చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మీరు పొందుతారు. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు, ఇబ్బందులు కూడా పోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒప్పుకొని ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా మంది కూడా పాటిస్తూ ఉంటారండి. పౌర్ణమి తిథికి అద్భుత శక్తులు ఉంటాయి, అద్భుత ఘడియలు ఉంటాయి కాబట్టి ఆ సమయాలలో చేసుకుంటే మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదనమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అత్తరు కొనండి. అత్తరు గురించి మనందరికీ తెలిసిందే కదా. అత్తరు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి అత్తరు కొనటం వల్ల అదృష్టం మన వెంట ఉంటుందండి. అందుకే చాలా మంది కూడా ఈ రోజున ఏంటంటే కనుక ఒక 20-30 రూపాయలు పెట్టి అత్తరు సీస కొని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. తెచ్చుకున్న తర్వాత అదేంటంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని 5 చుక్కలు అత్తరు, కొద్దిగంత పచ్చకర్పూరం చల్లుతారు. ఒకవేళ మీ దగ్గర అత్తరు లేకపోతే రోజ్ వాటర్ని కూడా కలపొచ్చు, కానీ అత్తరు ఉంటే మంచిదనమాట. ఇలా కలిపి ఇదంతా కూడా ఇల్లంతా కూడా చల్లుతారండి. ఎందుకంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ, నకారాత్మక శక్తులు కానీ, అలానే కాకుండా ఇంటి పరంగా ఉండే ఏవైనా ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇది చక్కగా ఏంటంటే కనుక పనిచేస్తుందండి. అందుకే మీ ఇంట్లో ఇలా చల్లుకోండి. ఇంట్లో నలుమూలల్లో ఏదైనా సరే దుష్టశక్తి దాగున్నా, ఏదైనా ఇబ్బందికరంగా మీ ఇల్లున్నా, మీకు అనుకూలించక మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఈ నీళ్ళు ఏంటంటే కనుక మీ ఇంట్లో చల్లితే ఇక మీ సుడి తిరిగినట్టే, మీ జీవితం మారిపోయినట్టే అని చెప్పొచ్చండి. కాబట్టి మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ నీటిని అయితే పౌర్ణమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ చల్లండి. ఇలా చల్లితే మంచిదనమాట. ఇంటి పరంగా ఉండే సమస్యల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఇంట్లోకి ఏంటంటే కనుక మంచి మాత్రమే ఆకర్షిస్తుంది, చెడు అనేది మీ ఇంట్లోకి రాదు. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. మీ ఇల్లు మీకు అనుకూలించకపోయినా మీ ఇంటి
వాతావరణం సరిగ్గా లేక మీరు ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, ఇంట్లో తరచుగా ఏంటంటే గనక గొడవలు జరుగుతున్నా, సమస్యలు వస్తున్నా సరేనండి, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఈ నీళ్లు ఇంట్లో చల్లుకోవాలన్నమాట. ఈ నీటికి అంతటి పవర్ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి నీటిని చల్లుకోండి. ఇక ఆ తర్వాత బెల్లాన్ని కొనండి. బెల్లం ఏంటంటే పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి బెల్లం కొంటే అదృష్టం, ఐశ్వర్యం అండి. బెల్లం కొంటే భూలాభం కలిగినట్టే, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే, దైవానుగ్రహం కూడా కలిగినట్టే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బెల్లానికి అంతటి పవర్ ఉంటుంది. బెల్లం చాలా చాలా శుద్ధి అయినది, చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైన పదార్థం అనమాట. అందుకే పౌర్ణమి రోజు చాలా మంది కూడా ఏంటంటే కనుక బెల్లాన్ని కొంటూ ఉంటారు, బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. బెల్లం ఒక రకంగా చెప్పాలంటే కనుక మన సమస్యల్ని, బాధల్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. అంతెందుకండి, ఒక పావు కేజీ బెల్లాన్ని కొని, గడ్డ బెల్లాన్ని తెచ్చుకొని ఈ రోజున ఏంటంటే కనుక పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ గడ్డ బెల్లాన్ని తీసుకొని వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళి ముందుగా ఆ చెట్టుని తాకి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసి 3, ఆ తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక గోతిని తీసి పాతిపెట్టి భూలాభం కలగాలని కోరుకుంటే సంవత్సరం తిరిగే లోపే ఏంటంటే కనుక భూలాభం కలుగుతుంది. అంటే రాఖీ పౌర్ణమి రోజున బెల్లాన్ని మట్టిలో పాతి పెడితే సంకల్పం చెప్పుకొని మళ్ళొచ్చే రాఖీ పౌర్ణమి లోపే ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీరు కోరుకుంది కూడా ఏంటంటే కనుక జరుగుతుందన్నమాట. అంతటి శక్తివంతమైన పరిహారం, అంత పవర్ఫుల్ పరిహారం. గోతిని ఏంటంటే కనుక ఎంత బెల్లం పడుతుందో అంతే తీయండి. పెట్టేటప్పుడు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. మట్టిని కుడిపేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకుంటే సరిపోతుందండి. ఇక మీ జీవితం ఏంటంటే కనుక బ్రహ్మాండంగా మారిపోయినట్టే. చాలా మందికి కూడా భూలాభం కలగాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోరిక 99% తీరే అవకాశం అయితే ఉంటుంది. 1% మనం చెప్పలేం, కానీ 99% మాత్రం మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూమికి అంటే భూమాతకు బెల్లాన్ని సమర్పిస్తున్నాం కాబట్టి భూమాత ఏంటంటే కనుక తిరిగి భూలాభాన్ని కలిగిస్తుందని పురాణంలో చెప్పబడుతుంది. అందుకే ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత పసుపు కొనండి. పసుపు కొంటే ఇంకా మంచిదండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని సైతం మారుస్తుంది. అందుకే పసుపు కొనండి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పౌర్ణమి రోజు పసుపు కొంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అడుగుపెట్టి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి పసుపు కొనండి. అనంతరం యాలకులు కూడా అంతేనండి. యాలకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతి కాబట్టి యాలకులు కొంటే కూడా మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట. యాలకులు 4 దిక్కుల నుంచి కూడా ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని, ఇబ్బందులను తీసేయడానికి యాలకులు ఉపయోగపడతాయి అన్నమాట. యాలకులకు అతీత పవర్ ఉంటుంది, అతీత శక్తి ఉంటుంది. కాబట్టి యాలకులు కొంటే మంచిది. పౌర్ణమి రోజున ఏంటంటే కనుక యాలకులు కొని తెచ్చుకున్న తర్వాత 21 యాలకులు తీసుకొని మాలలాగా చేసి ఆ మాలను అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని ధనం దాచే చోట దాచుకుంటే ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుందన్నమాట. బీరువాలో కానీ, ఇంటి లాకర్లో కానీ, లేదంటే కబోర్డ్స్లో కానీ, మీరు పనిచేసే దగ్గర గల్లా పెట్టెలో కానీ పెట్టుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీకేంటంటే కనుక మంచి చేకూరుతుంది. డబ్బు లేని చోట డబ్బుని పుట్టించడానికి యాలకుల పరిహారం అయితే ది బెస్ట్గా పనిచేస్తుందండి. అంతటి పవర్ని కలుగుంటుందన్నమాట. అందుకే యాలకులు కొని తెచ్చుకొని ఇలా మాలలాగా చేసేసి చక్కగా పూజించుకొని ఏంటంటే కనుక దాచుకోండి. ఇంకా మీకు సంవత్సరం అంతా కూడా తిరుగుండదనమాట. డబ్బు పరంగా ఉండే సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం తప్పక పాటించాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చేసుకోండి. ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలు పాటించండి. చిన్న చిన్న నియమాల వల్ల, చిన్న చిన్న పరిహారాల వల్ల మీ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యలు ఏంటంటే కనుక పోతాయండి. అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుందండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఎరుపు రంగు దారంతో ఈ విధంగా చేసుకోండి. ఎర్రటి దారం ఏంటంటే కనుక శుభసూచికగా భావిస్తారు, అదృష్టంగా భావిస్తారు, దురదృష్టాన్ని తొలగిస్తుందని నమ్ముతూ ఉంటారు. కోరికను తీర్చుకోవటానికి కూడా ఎర్రటి దారం అనేది ఉపయోగపడుతుంది. అందరి ఇళ్లలో ఎరుపు రంగు తాడు ఉంటుంది కదా, అంటే దారము. దానితో ఏంటంటే ఇప్పుడు ఈ పరిహారం చేయండి. మన జీవితంలో మనకు చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. అవి చిన్నవా పెద్దవా పక్కన పెడితే మాత్రం కోరిక తీరాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కదండి. కొంతమందికి ఏంటంటే కోరికలు తీరుతాయి, కొంతమందికి అసలు ఏది కోరుకున్నా కానీ జరగక బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎర్రటి దారం తీసుకోండి. ఇదేంటంటే మనకు పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది, తీసుకోండి. ఎంత తీసుకోవాలండి అంటే కనుక చిన్నగా, అంటే చాలా చిన్నది తీసుకోండి, పెద్దది అవసరం లేదు. ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే బలమైన కోరిక, ఏ కోరికైనా కావచ్చు, ఇదే కోరిక అదే కోరిక అని మనం చెప్పట్లేదు, కానీ మీ జీవితంలో ఉండే కోరిక, బలమైన కోరిక తీరాలంటే ఎరుపు దారం తీసుకొని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పౌర్ణమి రోజున ఏంటంటే కనుక నమస్కారం చేసుకొని ఆ దారాన్ని ఏంటంటే కనుక రావి చెట్టుకు కట్టండి. రావి చెట్టుకు కడితే ఏమవుతుందంటే కనుక
కనుక మీకు 41 రోజుల్లో మీ కోరిక తీరుతుంది. ఎంతటి కోరికైనా సరేనండి, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా కోరిక అయితే తీరుతుందన్నమాట. అలానే కాకుండా మీరు కుబేరులోకి కూడా మారుతారు. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారండి. అందుకే మీ కోరికల్ని తీర్చుకోవడానికి ఎరుపు రంగు దారం పరిహారం అనేది పౌర్ణమి రోజున చెయ్యండి. పౌర్ణమి రోజున చేస్తే మంచిదనమాట. కోరికల్ని తీర్చుకోవడానికి చాలామంది కూడా ఎర్రటి అంటే దారం తీసుకొని ఆ దారంతో ఈ పరిహారం అనేది చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎర్రటి దారం. ఇది ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఇలా పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే పౌర్ణమి కదండి, కొన్ని నియమాలు తప్పక పాటించండి. ముఖ్యంగా ఈరోజు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నలుపు వల్ల మన జీవితంలో శని పెరిగిపోతుంది. మనకేంటంటే కనుక చాలా ఇబ్బందులు కలుగుతాయండి. మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఇలా మీరేంటంటే నల్లటి వస్త్రాలు, గ్రే కలర్లో ఉండే బట్టలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకండి. ఒకవేళ మీ అన్నకు కానీ మీ తమ్ముడు కానీ మీరు రాఖీ కడతారు కదా, అప్పుడు కూడా ఈ రంగులో ఉండే బట్టలు మాత్రం ధరించి రాఖీ కట్టకండి. అలా కడితే ఏంటంటే కనుక వాళ్లకు కష్టాలు ఏర్పడతాయి, మీ జీవితంలో మీకు కూడా కష్టాలు ఏర్పడతాయి. మిమ్మల్ని ఎంతలా శని బాధలు పట్టి పీడిస్తాయో వాళ్ళకు ఏంటంటే కనుక అంతే శని బాధలు పట్టి పీడిస్తాయి. అందుకే గ్రే, బ్లూ, బ్లాక్ ఈ మూడింటిని అవాయిడ్ చేసేయండి. ఈ మూడు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే తిదివార నక్షత్రాలకు అస్సలు కూడా అంటే అనుకూలించని వస్త్రాలని చెప్పొచ్చు. అంటే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, నష్టమే జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయటమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అండి. ఈ రోజున గోర్లు ఏంటంటే కనుక కత్తిరించకండి, జుట్టు కత్తిరించకండి, గడ్డం గీసుకోకండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక దూర ప్రయాణాలు మనకు వీలుంటేనే మనం చేయాలి, కానీ లేకపోతే మనం ఏంటంటే కనుక ప్రయాణం చేయకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. ఇంట్లో నాన్ వెజ్ని వండుకోకండి. ఇంట్లో లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి. ఈ పౌర్ణమికి చాలా పవర్ ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇలాంటి నియమాలు పాటించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఏదైనా సమస్య పదే పదే వస్తుందంటే కనుక ఎరుపు రంగు తాడుతో ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి. అంటే దారం అండి, ఇది దారం ఏంటంటే కనుక మన సమస్య ఏదైనా ఉంటే సరేనండి, ఆ సమస్యను తీర్చడానికి ఉపయోగపడుతుందండి. అందుకే ఎర్రటి దారం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక 3 ముళ్ళు వేయండి ఆ దారానికి. వేసిన తర్వాత ఎంతటి సమస్య అయినా సరే, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఆ సమస్య తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ దారాన్ని ఏంటంటే కనుక కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల మీ సమస్య ఎటువంటిదైనా సరే ఆ సమస్య ఏంటంటే కనుక తీరుతుంది. ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. సమస్య ఏంటంటే కనుక మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతుంది. సమస్యల నుంచి మీరు బయటపడటానికి చక్కగా చేసుకునే పరిహారం ఇది. చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి పౌర్ణమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయి. కానీ మనకేంటంటే కనుక ఇప్పుడు వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. చాలా అంటే పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న పౌర్ణమి, అది కూడా భద్రముహూర్తంలో ఏర్పడుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, నష్టం ఉండకూడదు, కష్టం రాకూడదు అనుకునేవారు చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ చక్కగా ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోండి. ఇలాంటప్పుడు ఏంటంటే కనుక మన దగ్గరికి కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు బాధలు ఉన్నా కానీ ఆ కష్టాలు బాధలు ఏంటంటే కనుక పోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి మనకి. ఇంకా